శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 19th చాప్టర్. ఇక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగం ప్రకటింపబట్టం గురించి ఇంకా దాని మాహత్య వర్ణన గురించి చెప్పబడింది. సూత ఉవాచ నరనారాయణాఖ్యం యావవతారో హరిద్విజః ते पाते భారతే ఖండే బదర్యాశ్రమ ఏవ హి. ఆ సూతుల వారు ఏదైతే ఓంకారేశ్వర లింగం గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు కేదారేశ్వర లింగం గురించి వర్ణన చెప్తున్నారు. ఆ పరమేశ్వరుడే నరనారాయణులుగా రెండుగా ఆయనే అవతరించాడు. ఎక్కడ? భరత వర్షంలో, మళ్ళీ భరతఖండంలో బద్రిక ఆశ్రమం దగ్గర అక్కడే ఆయనే మళ్ళీ తపస్సు చేశాడు. ఇక్కడ ఇద్దరు రూపంలో వచ్చి ఇద్దరు తపస్సులో ఉన్నవాళ్ళు. తాభ్యాం సంప్రాతీతః శంభుః పార్థివే పూజనాయ వై ఆయాతి నిత్యం తల్లింగే భక్తాధీన తయా శివః. వీళ్ళ ద్వారా మళ్ళీ ఆ పరమేశ్వరుడు పూజ, అది ప్రార్థన పూజ ఇవన్నీ కూడా ప్రార్థింపబడిన తర్వాత మళ్ళీ భక్తితో వీళ్ళు మళ్ళీ ఆ పరమేశ్వరుని వశం చేసుకున్నట్టు. అంటే ఏంటి? ఒక భక్తి మార్గాన్ని చూపించి భక్తుడు ఎలా పూజించుకోవాలి, ఎలా నువ్వు ఉండటం ద్వారా, ఎలా నువ్వు చెయ్యటం ద్వారా నువ్వు ఆ పరమాత్మని వాత్సల్యానికి, అనుగ్రహానికి పాత్రత పొందుతావు అని మళ్ళీ చూపించాడు. అందుకే భక్తికి వశీభూతుడు పరమాత్మ. వశీకరణ అన్నది ఎలా అయితే మనం మన ఆధీనంలో ఉండవు. ఎవరైతే వశీకరణ చేస్తున్నారో వాళ్ళు లాగుతుంటే లాగినట్టుగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చెప్పిందలా చేసేస్తూ ఉంటాం. అంటే పరమాత్మ భక్తికి అలా లొంగిపోతాడు. అందుకే దీనికి మంత్రం, తంత్రం, యంత్రం ఇవేమీ అక్కర్లేదు. నీకు బోల్డు రావాలని అవన్నీ చెయ్యాలని కాదు, నిన్ను నువ్వుగా సమర్పించుకో. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు, బుద్ధి అన్నీ కూడా చిత్తమంతా వ్యాపించి ఆ పరమాత్మ చింతలోనే నువ్వు ఉండగలిగితే అప్పుడు ఆ సన్నిధి నువ్వు విడవకుండా ఉన్న కారణం చేత, నువ్వు పట్టుకున్న దాని కారణం చేత ఆ భక్తికి వశీ అయిపోతాడు పరమాత్మ. అందుకే ఇలా వశీభూతుడైపోయిన కారణంగా ఆ సదాశివుడు ఇక్కడ ఎప్పుడు ఆ పార్థివ లింగంలో విరాజమానుడుగా ఉంటాడు. పైగా పార్థివ లింగం అంటే మట్టితో చేసింది, ఇది మళ్ళీ అందరికీ దుర్లభం అనడానికి లేదుగా, అందరికీ సులభ తరువు. అంటే ఇక్కడ విష్ణు రూపంలో ఆయనే నరనారాయణులుగా రావటం, ఈయన మళ్ళీ పూజించింది ఎవరిని? శివుణ్ణి. అంటే ఇక్కడ ఏంటి? హరిహరులకి భేదం లేదు. అంటే తానే భక్తుడు రూపంలో వచ్చి తానే మళ్ళీ ఆ లింగ రూపం పరమేశ్వర రూపంలో ఉండి ఇక్కడ భక్తి మార్గంలోనూ అక్కడ మళ్ళీ అనుగ్రహించే మార్గం, ఆ రెండు చూపిస్తున్నాడు. భేదం లేదు, ఉన్నది ఒక్కటే పరమ, అన్నిటికీ పరమంగా ఉన్న పరంగా ఉన్న పరమేశ్వరుడు. ఏవం పూజయతోః శంభుం తయోర్విష్ణురవతారయోః చిరకాలో వ్యతీయాయ శైవయో ధర్మపుత్రయోః. ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరుడు నరనారాయణుడి రూపంలో విధి విధానంగా పరమ భక్తితో అక్కడ పూజించుకుంటూ ఉన్నారు. అందుకే వీళ్ళు ధర్మపుత్రులు అంటారు. ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు నరనారాయణులు. ఇలా చాలా కాలం వాళ్ళు అలా పూజించుకుంటూ ఆ పరమేశ్వరుని కాలం గడిచిపోయింది. ఏకస్మిన్ సమయే తత్ర ప్రసన్నః పరమేశ్వరః ప్రత్యువాచ ప్రసన్నోస్మి వరోమి వ్రియతామితి. ఇలా వాళ్ళు పూజలోనే ధర్మబద్ధంగా ఉంటూ అంత నిష్టగా చేసుకుంటుంటే ఇలా కాలం గడిచిపోయిన తర్వాత వీళ్ళకున్న భక్తి శ్రద్ధకి ప్రసన్నుడైపోయిన పరమేశ్వరుడు అప్పుడు వాళ్లతో ఇట్లా వరాలు అడగండి, అంటే మీరు చేసిన దానికి నేను ప్రసన్నున్నయ్యాను, అందుకు ఇద్దరిని మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు. ఇత్యుక్తే చ తథా తేన నరో నారాయణః స్వయం ఊచుతుర్వచనం తత్ర లోకానాం హితకామ్యయ. పరమేశ్వరుడు ప్రసన్నమై వరం కావాలి ఏంటి అడగండి అని అడిగితే ఈ నరనారాయణులు ఇద్దరూ కూడా మళ్ళీ ఎటువంటి వరాన్ని అడిగారు అంటే లోక కళ్యాణార్థమైన కోరికతోని. అంటే ఇక్కడ ఉద్భవించింది ఎవరు? పరమాత్మ. వరాలు ఇచ్చేది ఎవరు? పరమాత్మ. ఏ భక్తికి మెచ్చుకుని ఇస్తున్నాడు అంటే ఆ పరమాత్మ పట్ల చూపిస్తున్నారు. ఎవరు చూపిస్తున్నారు అంటే తాన్ని తానే పూజించుకున్నాడు, తానే మళ్ళీ వరం ఇస్తున్నాడు. పైగా ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళకి అక్కర్లేదు కదా పరమాత్మకి, ఎప్పుడూ పూర్ణంగా ఉన్నవాడు. ఎవరికి ఇవ్వాలి? అల్పులకి ఇవ్వాలి. అల్పులు ఎవరు? మనము. అందుకే లోక కళ్యాణార్థమయ్యే వాళ్ళు కోరికను కోరారు ఆ పరమేశ్వరుణ్ణి. నరనారాయణర్ ఊచుతుః యది ప్రసన్నో దేవీశ యది దేయో వరస్త్వయా
స్థీయతాం స్వేన రూపేణ పూజ్యార్థం శంకరం స్వయం. ఆ నరనారాయణులు ఇద్దరు కూడా పరమేశ్వరుని ఇలా ఓ దేవేశ, ఓ పరమేశ్వర, శంకర, నిజంగా మీరు మా పట్ల ప్రసన్నం అయితే మాకు వరాలు ఇవ్వాలని మీరు అనుకుంటే మీరు మీ యొక్క స్వరూపంతోనే ఇక్కడ స్వయంగా ఇక్కడే నివాసంగా ఉండిపోండి అన్నారు. సూత ఉవాచ ఇత్యుక్తస్తు తథా తాభ్యాం కేదారే హిమ సంశ్రయే స్వయం చ శంకరస్తస్తో జ్యోతిరూపో మహేశ్వరః. సూతులు వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఈ నారాయణులు ఏదైతే పరమేశ్వరును అడిగారో అది విన్న తర్వాత ఆయన కూడా అంటే ఇక్కడ లోక హితార్థమై లోక కళ్యాణార్థమై భక్తుల్ని ఉద్ధరించడానికి ఆ పరమేశ్వరుడు చేస్తున్న ఇంకొక లీల. వీళ్ళ ద్వారా ప్రార్థింపబడినట్టుగా ఆయన అనుగ్రహిస్తున్నట్టుగా మళ్ళీ కళ్యాణప్రదంగా పరమేశ్వరుడు హిమాలయాలందే కేదార తీర్థమందు స్వయంగా ఒక జ్యోతిర్లింగ రూపంలో ఆయనే వెలిసాడు. తాభ్యాం చ పూజితశ్చైవ సర్వదుఃఖ భయాపహః లోకానాం ఉపకారార్థ భక్తానాం దర్శనాయ వై. వాళ్ళ ప్రార్థన మేరకు వాళ్ళు కోరుకున్న వరం కారణంగా జ్యోతి రూపంలో విరాజమానంగా అక్కడే ఉన్నాడు పరమేశ్వరుడు. వాళ్ళ ద్వారా మళ్ళీ పూజింపబడిన తర్వాత సంపూర్ణంగా అక్కడ ఏమవుతుంది అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భయాలున్నా సరే అన్నీ తొలగిపోతాయి. లోకానికి కళ్యాణాన్ని చేకూర్చడానికి భక్తుల్ని ఉద్ధరించటానికి. అందుకే ఇక్కడ అంటే దాన్ని ఎవరైతే ఈ లింగాన్ని దర్శించుకుంటారో వాళ్ళకి భయాలు కానీ ఏవి ఉండవు భక్తితో. స్వయం స్థితస్తథా శంభుః కేదారేశ్వర సంజ్ఞకః భక్తాభిష్టప్రదో నిత్యం దర్శనాదపి. అంటే ఇక్కడ కొన్నిసార్లు ఏం చెప్తారంటే దర్శించుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది, తప్పించిపోతున్నా, కానీ వెళ్ళే అవకాశం లేదు. శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కొన్ని ఇబ్బందుల వల్ల నేను వెళ్ళలేకపోవచ్చు. కానీ భావన ప్రధానం. అక్కడ దాకా వెళ్ళగలిగే అంత డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, సమయం ఉన్నాయి, అన్నీ నీకు ఉన్నాయి, నువ్వు వెళ్ళగలుగుతున్నావు. భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఎందుకు వెళ్తున్నావో లేదు. అక్కడికి వెళ్ళి ఏదో 4 వీడియోలు తీసుకుని నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నేను ఇక్కడ అందరికీ చెప్పు అంటే నిజంగా యోగ్యత ఇస్తున్నాడు, కొన్ని అర్హతలు ఇస్తున్నాడు, కొన్ని పాత్రలు ఇస్తున్నాడు పరమాత్మ. కానీ దాని విలువ నీకు తెలియట్లేదు. అక్కడ దాకా వెళ్ళగలిగావు కానీ బుద్ధి దాని మీద లేదు, భక్తి దాని మీద లేదు, శ్రద్ధ లేదు. అంటే ఇన్ని సుగుణాల రూపంలో మనకు అన్ని కూడా ఇస్తున్నప్పటికీ కూడా మనకున్న వికారాలు, మనకున్న జన్మాంతరాల నుంచి కొన్ని వాసనలు ఏవైతే మనం మోసుకొస్తున్నామో దాని కారణంగా ఇలా బుద్ధి భ్రమించినట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, దాన్ని దర్శించినంత మాత్రం చేత భక్తితో. ఈ కేదారేశ్వర్లో పరమాత్మ ఇక్కడ జ్యోతిర్లింగాలు ఇన్ని ఎందుకు చెప్పానంటే అన్ని చూడక్కర్లేదు, నువ్వు ఆ నామాలు ఉచ్చరించు. ఒక్కటైనా సరే చూసేటప్పుడు అంత భక్తి శ్రద్ధతో చూడగలిగితే, ఎందుకంటే స్వయంగా ఉన్నది పరమాత్మ. అందుకే దర్శించుకున్నా పూజించుకున్నా భక్తుల యొక్క మనోరథాలన్నీ కూడా పూర్ణం చేస్తాడు. అడ్డమైన కోరికలన్నీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోమని కాదు, కోరికే పరమాత్మ అయిపోవాలి. లౌకికంగా నువ్వు ఎంత కష్టపడాలో అంత చెయ్యాలి. నేను ఏమీ చేయకుండా కోరుకుంటున్నానంటే నీకెందుకు ఇస్తాడు? తప్పించిపోతూ ఉండి పైగా నేను ధర్మాన్ని విడవకుండా ఎటువంటి వచ్చినా సరే నేను ధర్మపరంగా ఎట్లా ఉన్నా సరే ధర్మానికి కట్టుబడి నేను ఎప్పుడైతే ఉంటూ ఉంటానో ఈ భక్తి అన్ని పురోగతి వైపుగా వెళ్తాయి. నేను స్వల్పంగా చేసినా సరిపోతుంది. ఇప్పుడు చాలా కష్టపడి చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒళ్ళంతా కూనమయ్యేలాగా పనులు ఉంటాయి. వాళ్ళు రాత్రి వచ్చి ఒక స్నానం చేసి ఒక నమస్కారం చేసి ఆ నీళ్ళు ఇట్లా వేసినా సరిపోతుంది. ఎందుకు? ఒక పత్రం, ఒక పుష్పం, ఇవన్నీ చెప్పింది ఎందుకు? ఒక నీరు అంటే నీకు సులభంగా లభించే కూడా అనన్యమైన భక్తితో నువ్వు సమర్పించేలాగా చెయ్యాలి. అంతేగాని ఇన్ని కానుకలు ఇచ్చాను, ఇన్ని చేశాను, అంత ఖర్చు పెట్టి ఎవరికి పెడుతున్నావు, ఏం పెడుతున్నావు? సర్వానికి మూలమైన వాడు నువ్వు ఇచ్చేదేంటి? ఆయనకి అక్కడ ఏం కావాలి? పైగా ఇప్పుడు నువ్వు ఈ అనన్యమైన భావంతో ఉండి చేసేసరికి కూడా ఆయనకి మళ్ళీ ఎటువంటి లాభం లేదు, నువ్వు ఉద్ధరించబడతావు. ఈ భావనతో చేయటం ప్రధానము. దేవాశ్చ పూజయంతిః ఋషయశ్చ పురాతనాః మనోభిష్ట ఫలం తీతి సుప్రసాన్ మహేశ్వరాన్. ఇలా ఇక్కడ ఆయన్ని పూజించుకోవటానికి సకల దేవతలు కూడా అలాగే ఋషులు అందరూ కూడా ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అయితే ఇలా భక్తి భావంతో ఆ మహేశ్వరుడు అందరికీ కూడా మనోభిలాషాలన్నీ కూడా అంటే మనస్సులో ఎటువంటి కోరికలు ఉండి ఆ అభిలాషతో అక్కడికి వెళుతున్నావో అవన్నీ లభించేలా చేస్తాడు. భవస్య పూజనా నిత్యం
బదర్యాశ్రమవాసినః ప్రాప్నువంతి యతః సోహి భక్తాభిష్టప్రదః సదా. ఈ బదరిక ఆశ్రమంలో నివాసంగా ఉంటున్న సదాశివుడు నిత్యము ఎవరైతే పూజించుకుంటున్నారో వాళ్ళ మనస్సులో ఉన్న వివాంఛిత కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. అందుకే సదాశివ, సదా ఎప్పుడూ ఉంటున్నాడు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్నాను అనుకున్నా, నాకు టైమింగ్ ఉంటాయి 9 to 5. 9 తర్వాత వస్తే ఉంటాను, 5 లోపల వస్తే ఉంటాను, 5 తర్వాత వస్తే నేను ఉండను. నేను ఆ ప్రదేశంలో ఉండి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ పరమాత్మ ఎలా సర్వంతర్యామి, సర్వవ్యాపి అయినప్పుడు కూడా ఇక్కడ విశేషంగా ఉన్నాడు. అందుకే సదా నివసిస్తున్నాడు. సదా ఎక్కడ అంతా నివసిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ప్రకటింపబడిన కారణంగా అక్కడికి వెళ్ళటం అంత ఈజీగా ఏం వెళ్ళలేవు నువ్వు. విశేషంగా అంటే ఇక్కడ శారీరకంగా మానసికంగా అంత తపన ఉంటి మళ్ళీ అంతలాగా నువ్వు నిన్ను సిద్ధపరచుకుంటే గానీ ఆ ప్రదేశానికి వెళ్ళలేవు, బద్రికాశ్రమానికి. అక్కడ భక్తుల యొక్క మనోరథాలన్నీ కూడా పూర్ణమైపోతాయి. అంటే ఇంత గొప్ప సంకల్పం ఉండి అంతలాగా నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే గానీ ఆ ప్రదేశానికి వెళ్ళలేవు, ఎంత డబ్బున్నా సరే. దినం హి సమారభ్య కేదారేశ్వర ఏవ చ పూజితో ఏన భక్త్యా వై దుఃఖం స్వాప్నీతి లభం. అందుకే అక్కడ ఆ రోజు నుంచి ఎప్పటి నుంచి అయితే ఆ పరమాత్మ ప్రకటింపబడ్డాడో భక్తితో కేదారేశ్వరిని పూజించుకున్నా, అలాగే అది నీకు స్వప్నంలో వచ్చినా సరే, అంటే ఇక్కడ స్వప్నంలో ఎప్పుడు వస్తుంది, దాని గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు స్వప్నంలో వస్తుంది. అంటే దాన్నే నేను రమిస్తూ ఉన్న కారణంగా. అలా అయితే ఒక హారర్ సినిమా చూశాక రాత్రి మనకు అట్లాంటి కలలే వస్తూ ఉంటాయి. ఇది నీకు స్వప్నంలో వచ్చినప్పటికీ కూడా నీ కష్టం ఎటువంటిదైనప్పటికీ కూడా అది తొలగిపోతూ ఉంటుంది. యో వైహి పాండవాన్ దృష్ట్వా మహిషం రూపమాస్థితః మాయామాస్తాయ తత్రేవ పలాయన పరోభవత్. పాండవులు ఏదైతే చూశారో ఆ మాయతో ఎలా అయితే మహిష రూపాన్ని ధరించి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడని. పరమేశ్వరుడు ఒక వాహనం మహిష. అయితే ఇక్కడ పాండవులు ఎప్పుడైతే వచ్చారో ఇక్కడ మళ్ళీ పరీక్షించటానికి చేస్తూ ఉంటాడు పలు లీలలు పరమేశ్వరుడు. చూసిన వెంటనే మాయతో మహిష రూపాన్ని ధరించి అక్కడి నుంచి వెంటనే పారిపోతూ ఉంటాడు. అయితే ఈ పాండవులు ఆ మహిష రూపధారి పరమేశ్వరుడే అని చెప్పి ఆయన్ని వెంటనే పట్టుకున్నారు. ధృతశ్చ పాండవేస్తత్ర ఆవంగముఖతయా స్థితః పుచ్చం చైవ ధృతం తేస్తు ప్రార్థితశ్చ పునః పునః. ఈ పాండవులు దాన్ని పట్టుకుని ఇక్కడ ప్రార్థించి దాన్ని విడిచిపట్ల దాని తోకను పట్టేసుకుంటారు. అలా అప్పుడు శిరస్సు కిందకి పెట్టి ఆ వృషభ రూపంలో ఉన్న పరమేశ్వరుడు భక్తికి లొంగిపోతాడు. అంటే ఇక్కడ ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా సరే నీ భక్తి అన్నది ఎప్పుడు పూర్ణంగా ఉండాలి. ఆ భక్తి ఎప్పుడైతే పూర్ణంగా ఉంటుందో దానికి లొంగిపోతాడు పరమాత్మ భక్తవత్సల. అందుకే ఆ భక్తవత్సల నామతో సదాశివుడు మళ్ళీ అదే రూపంలో అక్కడే విరాజమానంగా ఉండిపోయాడు. తద్రూపేణ స్థితస్తత్ర భక్తవత్సల నామభ నయపాలో శిరోభాగో గతస్తద్రూపతః స్థితః తతేవ పూజనా నిత్యమాజ్ఞాం చైవాప్యాదత్తదా పూజితశ్చ స్వయం శంభుస్తత్ర తస్తు వరానధాత్. ఈ రూపంలో అక్కడే విరాజమానగా ఉన్నాడు. అందుకే ఇక్కడ శిరస్సు భాగం వచ్చేసరికి నేపాల్ దగ్గర ప్రకటింపబడిందని, దాని తర్వాత పరమేశ్వరుడు ఈ పాండవుల్ని పూజించుకోమని ఆజ్ఞ ఇస్తాడు విధి విధానంగా. వాళ్ళ ద్వారా మళ్ళీ పూజింపబడిన తర్వాత పరమేశ్వరుడు మళ్ళీ వాళ్ళకి ఎన్నో రకాల వరాలు ఇచ్చేసి స్వయంగా తానే అలాగే అదే రూపంలో అక్కడ స్థితుడై ఉన్నాడు అని. పూజయిత్వా గతాస్తేతు పాండవ ముదితాస్తథా లబ్ధ్వా చిత్తోప్సితం సర్వం విముక్తాః సర్వదుఃఖతః. పాండవులు ఆయన్ని పూజించుకున్న తర్వాత పూజకి ప్రసన్నుడైన ఆ పరమేశ్వరుడు మళ్ళీ మనోవాంఛిత ఫలాలన్నీ ఇచ్చారు. ఇక్కడ పాండవులు పూజించుకున్నారంటే ఇంకోటి అర్థం చేసుకోవాలి. ఎలా అయితే నరనారాయణ రూపంలో ఆ పరమేశ్వరుడు విష్ణు రూపంలో ఉన్నాయా ఇలా ఉద్భవించి ఈ పరమేశ్వరుడిని పూజించుకుంటే వరం ఇచ్చాడు, అక్కడే స్థితమైపోయాడు. పాండవుల చెంత ఎప్పుడూ ప్రత్యక్షంగా కృష్ణుడే ఉన్నాడు కదా. అంటే ఇక్కడ పరమాత్మ నీ చెంత ఉన్నప్పటికీ కూడా మార్పు నీలో వచ్చి తపన నీలో రానంత వరకు కూడా నువ్వు లబ్ధి పొందవు. నువ్వు చెయ్యవలసిన కృషి అన్నది అంతర్బాహ్య రెండు కలిపి చేస్తే గాని ఆ పూర్ణత్వాన్ని నువ్వు ఆస్వాదించే స్థితిలో నువ్వు ఉండవు. అందుకే ఇక్కడ మళ్ళీ ఈ పాండవుల ద్వారా పూజింపబడిన తర్వాత వాళ్ళ మనోవాంఛిత ఫలాలన్నీ కూడా వాళ్ళకి ప్రాప్తించేలాగా, వాళ్ళ సమస్త దుఃఖాల నుంచి వాళ్ళకి ముక్తి కలిగేలాగా వాళ్ళకి అన్ని వరాలు ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
తత్ర నిత్యం హరః సాక్షాత్ క్షేత్రే కేదార సంజ్ఞకే భారతీభిః ప్రజాభిశ్చ తథైవ పరిపూజ్యతే. భారత్ అంటే ఈ భారత భూమిలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ద్వారా ఈ కేదారేశ్వర క్షేత్రంలో సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నిత్యము పూజింపబడుతూ ఉన్నాడు. తత్రత్యం వలయం యో వై దదాతి హరవల్లభః హరరూపాంతికం తచ్చ హరరూప సమన్వితం. అనన్యమైన పరమేశ్వరుని మీద భక్తితో ఆ శివలింగం ఒక సామీప్యంలో ఆ శివరూపంతో అంకిత భావంతో ఎవరైతే కంకణాన్ని సమర్పిస్తూ ఉంటారో, అలా ఇంకో భక్తుడికి ఎవరైతే ఇస్తూ ఉంటారో అక్కడ ఆ పరమేశ్వరుడు సమీపంగా వెళ్ళి అలా ఉన్న కారణంగా ఆ రూపాన్ని చూసినంత మాత్రం చేత కూడా సర్వ పాపాలు తొలగింపవేయబడతాయి. తదేవ రూపం దృష్ట్వా చ సర్వ పాపేహ ప్రముచ్యతే జీవన్ముక్తో భవేత్ సోపి యోగతో పదరీవని దృష్ట్వా రూపం నరస్యైవ తత నారాయణస్య హి కేదారేశ్వర శంభోశ్చ ముక్తిభాగీన సంశయః. సకల పాపాలు తొలగిపోతాయి దర్శించుకున్న మాత్రం చేత. అలాగే ఈ బదరీవన యాత్ర ఎవరైతే ఇష్టంగా చేస్తున్నారో వాళ్ళు జీవన్ముక్తి అంటే మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లో పడకుండా అయిపోతావు. అలాగే ఆ నరనారాయణులు ఎవరైతే ఆ కేదారేశ్వర పరమేశ్వరుని దర్శించుకుని ఆయన్ని పూజించుకుని వరాలు ఇవన్నీ ఆయన్నే అక్కడ స్థితమై ఉండమని చెప్పారో ఈ మనుషులు ఎవరైతే వెళుతున్నారో వీళ్ళని దర్శించుకున్నంత మాత్రాన ఎందుకు వీళ్ళ ద్వారా అక్కడ పూజింపబడ్డాడు, అక్కడ వరంగా ఆ పరమేశ్వరుడు నిత్యము నివాసంగా ఉంటున్నాడు. అందుకే మనుష్యుడైతే ఆ పరమేశ్వరుని దర్శిస్తాడు. అలాగే అక్కడ నారాయణుని కేదారేశ్వరుని రెండు వాళ్ళు ముక్తిని పొందుతున్నారు. ముక్తి పొందటానికి అర్హతని తెచ్చుకుంటున్నావు, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని. కేదారేశస్య భక్తాయే మార్గస్థాస్తస్య వైమృతాః తేపి ముక్తా భవంత్యేవ నాత్ర కార్యం విచారణ గత్వా తత్ర ప్రీతియుక్తః కేదారేశం ప్రపూజ్య చ తత్రత్యద్ ముదకం పీత్వా పునర్జన్మాన విద్యతి. భక్తులు భక్తిభావంతో ఎవరైతే కేదారేశ్వరుణ్ణి ఆ యాత్రకి అక్కడికి వెళుతున్నారో ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు ఇంకా నువ్వు దర్శించుకోలేదు కానీ వెళ్ళాలి చూడాలి అన్న భావంతో వెళుతున్నావు. ఆ యాత్ర చేసే క్రమంలో నువ్వు మరణానికి నీకు సంభవించినా సరే మృత్యు ప్రాప్తించినప్పటికీ కూడా ముక్తి లభిస్తుంది. అంటే మరణానంతరం ఇంకా మళ్ళీ నీకు ఇటువంటి జనన మరణాలు లేకుండా గర్భస్థవస్థ లేకుండా ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అక్కడికి వెళ్ళి ఆనందంగా ఎవరైతే ఆయన్ని అంటే వెళ్ళి దర్శించుకోవాలని నువ్వు యాత్ర చేసే క్రమంలో మరణించినా అదే గతి. కేదారేశ్వరుడికి అక్కడికి వెళ్ళి ఆయన్ని పూజించుకుని అక్కడ నీటిని ఎవరైతే స్వీకరిస్తున్నారో మళ్ళీ వాడికి పునర్జన్మ అన్నది లేనే లేదు. ఖండే అస్మిన్ భారతే విప్ర నర నారాయణేశ్వరః కేదారేశః ప్రపూజ్యశ్చ సర్వజీవేః సుభక్తితః. అందుకే ఓ ఋషుల్లారా ఈ భరతఖండంలో భరతవర్షంలో ఇక్కడ ఉన్న సకల ప్రాణులు కూడా నరనారాయణుని అలాగే కేదారేశ్వరుని భక్తిపూర్వకంగా పూజించుకోవాల్సిందే. అస్య ఖండస్య సా స్వామి సర్వేష్వోపి విశేషతః సర్వకామ ప్రదః శంభుః కేదారాఖ్యో న సంశయః. ఈ భరతఖండానికి పరమేశ్వరుడు ఇక్కడ సర్వానికి మూలమే, సృష్టియే తను చేసింది. కాకపోతే విశేషంగా ఇక్కడ లీలల రూపంలో జ్ఞాన మార్గంలో వెళ్తున్న వాళ్ళకి మళ్ళీ ఆయన్ని దర్శన భాగ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించినవాడు. అందుకని ఆ స్వామిని విశేషంగా ఎవరైతే పూజించుకుంటారో ఆ నామాన్ని ఎవరైతే భక్తితో ఉచ్చరిస్తున్నారో సకల కోరికలు కూడా వాళ్ళవి నెరవేరిపోతాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏతద్వచః సమాఖ్యాతం యత్పుష్టాం ఋషి సత్తమాః శ్రుత్వా పాపం హరే సర్వం నాత్ర కార్య విచారణ. అందుకే మహర్షులారా మీరు జ్యోతిర్లింగాల గురించి చెప్పమన్నారో వాటి యొక్క మహత్యాన్ని ఆవిర్భావం గురించి నేను చెప్పాను. అయితే ఇది విన్నంత మాత్రం చేత కూడా సకల పాపాలు తొలగిపోతాయి, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 19 చాప్టర్ సంపూర్ణం.